హాయ్ అండి, పిల్లల కోసం ఏదైనా హెల్తీగా తయారు చేయాలనుకుంటే ఈ బిస్కెట్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగా వచ్చిందండి. మనకు ఓవెన్ లేకున్నా పర్వాలేదు, సింపుల్ ఇంట్లో దొరికే అన్ని ఇంగ్రీడియంట్స్ తోటే హోమ్ మేడ్ బిస్కెట్స్ తయారు చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. మనం బేకరీలో కొన్న బిస్కెట్స్ కన్నా మించిన టేస్ట్ అండ్ హెల్తీ కూడా. ఇక్కడ ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1/2 కప్పు పైన 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. మెజర్మెంట్స్ అన్ని పక్కా ఇలానే ఫాలో అయ్యారనుకోండి, బిస్కెట్స్ అనేది చాలా బాగా వస్తాయి. మీరు ఇంట్లో ఉన్న ఏ కప్పుతోటైనా మెజర్మెంట్ చేసుకోవచ్చు. పంచదార వచ్చేసి 1/2 కప్పు పైన 1 టేబుల్ స్పూన్, అలాగే 3 లేక 4 యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా ఫైన్ పౌడర్లా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు 1/4 కప్పు నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి ప్లేస్లో మీరు బటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కానీ నెయ్యితోటి మంచి టేస్ట్ ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి నేను నెయ్యిని వేస్తున్నాను. 1/4 కప్పు నెయ్యి, ఇంట్లో ఉన్న ఏ మెజర్మెంట్స్ కప్ తోటైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఫైన్గా చూడండి, ఇలా మంచి చిక్కటి బ్యాటర్లా రెడీ అవుతుంది. దీన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. మన ఛానల్లో రకరకాల వీడియోస్ ఉన్నాయండి, వ్లాగ్స్ ఉన్నాయి, షార్ట్స్ ఉన్నాయి. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే 1 కప్పు గోధుమ పిండి వేసుకొని బాగా జల్లించేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి వేసుకున్న తర్వాత 1/4 కప్పు శనగపిండి వేస్తున్నాను. మీరు ఈ శనగపిండికి బదులు మొత్తంగా గోధుమ పిండినే వేసుకోవచ్చు. కానీ శనగపిండి వేసుకుంటే మనకు బేకరీ స్టైల్లో బిస్కెట్స్ లాంటి టేస్ట్ వస్తుంది, కలర్ కూడా బాగుంటుంది. 1 కప్పు గోధుమ పిండి అలాగే 1/4 కప్పు శనగపిండి వేసుకొని బాగా జల్లించేసుకోవాలి. శనగపిండితోటి మనకు కలర్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ సూజీ రవ్వ వేస్తున్నానండి, ఉప్మా రవ్వ 1 టేబుల్ స్పూన్. అలాగే బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ కొలతలన్నీ ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అయ్యారంటే బిస్కెట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న మాదిరిగా పిండి పైన బాగా ప్రెషర్ ఇవ్వకుండా లైట్గా ఇలా మీదనే తడుపుకుంటూ పిండిని ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. బాగా చపాతీ పిండిలాగా బాగా నలిపి పిండి తడుపుకోవాల్సిన అవసరం లేదండి. దీన్ని కాస్త మనం చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా లైట్గా అలా వేళ్ళతో నొక్కుతూ పైన అలా తడిపేసుకోవాలి పిండిని. మనకు ఓవెన్ లేకున్నా సరే ఇంట్లో ఇడ్లీ పాత్రలో ఇప్పుడు ఈ బిస్కెట్స్ చేసి చూపిస్తున్నానండి. కామన్గా అందరి ఇళ్ళల్లో ఇడ్లీ పాత్రలు ఉంటాయండి. ఇప్పుడు మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టి చేసుకున్నామంటే బేకరీలో చేసుకున్నట్టుగానే బిస్కెట్స్ అనేవి చాలా బాగా బేక్ అవుతాయి. మనం బేకరీలో రకరకాల బిస్కెట్స్ అవి ఇవి తీసుకుంటామండి, కానీ ఇట్లా హోమ్ మేడ్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇక బేకరీ మొహం చూడరు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ దాన్ని పక్కన పెట్టేసేయండి. 20 మినిట్స్లో ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని మనం కట్ చేసుకోవాలండి. నేనైతే బాదం పప్పు తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి 20 నిమిషాల తర్వాత పిండిని మనం ఏ సైజులో బిస్కెట్ చేసుకోవాలనుకుంటున్నామో అదే సైజులో చేసుకోవాలనుకుంటే అన్నీ ఈవెన్గా ఇలా ముద్దల్లా చేసుకోవాలి ఫస్ట్. తర్వాత వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఇలా సైడ్స్ అన్ని నొక్కేస్తూ క్రాక్స్ అనేటివి ఏం రాకుండా మంచి షేప్ ఇచ్చి మధ్యలో వేలితో నొక్కి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసి ఒక్కసారి నొక్కేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మంచి బిస్కెట్ షేప్ అనేది వచ్చింది కదా. మీరు ఇలా కాకుండా ఇంకా వేరే షేప్ లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసి చూపిస్తున్నాను. మధ్యలో డ్రై ఫ్రూట్స్ వేసి నొక్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఓవెన్కి హోమ్ మేడ్ ఓవెన్ పెద్ద గిన్నె లాంటిది తీసుకొని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అది అలా ప్రీహీట్ అవుతూనే ఉంటుంది. మనం ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కాస్త ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఈ బిస్కెట్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చూడండి, పెద్ద గిన్నె పెట్టాం కాబట్టి మనకు ఓవెన్లో ఉన్నట్టుగానే బిస్కెట్స్ చాలా బాగా బేక్ అవుతాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇడ్లీ పాత్రలో అందులో పెట్టుకోవాలి. ఇలా హోల్స్ ఉన్నాయి చూసుకుంటూ ఒకదానిపైన ఒకటి అలా రాకుండా గ్యాప్ ఇచ్చుకుంటూ మంచిగా అడ్జస్ట్ చేసి పెట్టుకొని 35 to 40 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లోనే దీన్ని బేక్ అవ్వనివ్వాలండి. చాలా బాగా బేక్ అవుతాయి.
మనకు కింది పాత్ర అనేది కాస్త రంగు మారినట్టు వస్తుంది, కానీ చాలా బాగా బేక్ అవుతాయి. 35 to 40 minutes సరిపోతుందండి. 20 minutes తర్వాత ఒక్కసారి మూత తీసి చూసారంటే మనకు బిస్కెట్స్ ఎలా వచ్చాయో తెలుస్తుంది. తర్వాత మూత పెట్టి మళ్ళీ 10 minutes బేక్ చేసుకుంటే చాలా బాగా హోమ్ మేడ్ బిస్కెట్స్ అనేటివి రెడీ అవుతాయి. ఇప్పుడు మూత పెట్టేసి పైన ఏదన్నా బరువు లాంటిది పెట్టుకోవాలండి. నేనైతే ఒక చిన్న రోల్ పెట్టానండి, ఎందుకంటే లోపల ఉన్న అందులో ఆవిరి అనేది అంతా పైకి వెళ్ళకుండా బాగా బేక్ అవుతుంది. చూడండి, నేను 35 to 40 minutes పెట్టాను. 40 minutes తర్వాత మూత తీసి ఇడ్లీ స్టాండ్ని కింద పెట్టేసుకొని ఒక్కొక్కటిగా ఇలా విడిగా పెట్టుకున్నానండి. కాస్త వీటిని ఆరనివ్వాలి. వెంటనే మనం తీసామంటే కాస్త విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక 15 minutes అలా బయట పెట్టేసామనుకోండి, చూడండి నైఫ్ తోటి ఇలా అంటే ఈజీగానే డిమోల్డ్ అవుతాయి. చూడండి, బేకరీకి మించిన లుక్తో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. తప్పకుండా మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి అండ్ నా వీడియోని వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్లో రకరకాల రెసిపీస్ ఉన్నాయండి, స్నాక్స్ ఉన్నాయి. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ నొక్కండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.